వెల్వెట్ బీన్ ఫాబేసి కుటుంబానికి చెందిన మొక్క. ముకునా ప్రురియన్స్ దీని శాస్త్రీయ నామం. దీనిని సాధారణంగా బెంగాల్ బీన్, లాకునా బీన్, కౌవేజ్ అని వ్యవహరిస్తారు. ఇది ఉష్ణ సమశీతోష్ణ ప్రాంతాల్లో పెరుగుతుంది. తీగల పొడవుగా పెరుగుతుంది. వెల్వెట్ బీన్ని తెలుగులో దురదగొండి, దూలగొండి, కండూష్పల అంటారు. సంస్కృతంలో కపికచ్చు అని పిలుస్తారు. ఇది లెగ్యూమ్ జాతి పంట. మన దగ్గర దీన్ని నేలలో నత్రజని స్థాపనకు పచ్చిరొట్ట పంటలా ఉపయోగిస్తారు. వెల్వెట్ బీన్ బహుళ ప్రయోజనకారి. ఇది అంతగా సారం లేని నేలల్లో పెరుగుతుంది. తీవ్రమైన కరవును సైతం తట్టుకొని పెరుగుతుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుంటుంది. దీనిలో ఉండే ప్రత్యేక రసాయనాల వల్ల ఇది ఎలాంటి తెగుళ్లనైనా ఎదుర్కొంటుంది. మన ఆయుర్వేదంలో సైతం దూలగొండికి విశిష్ట స్థానం ఉంది. తేలు, పాము వంటి విషాలను హరించడానికి గిరిజనులు దీనిని ఉపయోగిస్తారు. దీనిలో ఔషధ విలువలు అధికంగా ప్రోటీన్లు కూడా ఉంటాయి. కొన్ని గిరిజన జాతుల ప్రజలు గింజలను బాగా ఉడకబెట్టి ఆహారంగా కూడా తీసుకుంటారు. దీని లేత ఆకులు పశువులకు మంచి ఆహారం. ఆధునిక వైద్యంలో వెల్వెట్ బీన్ని పలు రకాలుగా వాడుతున్నారు. దీనిలో ఉండే ఎల్-డోపా అనే అమైనో యాసిడ్ పార్కిన్సన్ వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా నరాలకు సంబంధించిన సమస్యల్లోనూ, కీళ్ల నొప్పుల ఉపశమనానికి, ఇంకా పలు రకాల వ్యాధుల నివారణలోనూ దీనిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఔషధ పంటల పట్ల రైతుల్లో అవగాహన పెరగడంతో వెల్వెట్ బీన్ని వ్యాపారాత్మకంగా సాగు చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన రైతు ప్రకాష్ రెడ్డి 2 ఎకరాల్లో దూలగొండిని సాగు చేస్తున్నారు. ఇది మన తెలుగులో దూలగొండి అంటారండి, ఇంగ్లీష్లో వెల్వెట్ బీన్ అంటారు. దీన్ని ఏంటంటే నేను మొదటిసారి మన బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సైంటిస్టులతో మాట్లాడినప్పుడు ఏంటంటే ఇది నైట్రోజన్ ఎక్కువ ఫిక్స్ చేస్తుంది, మనకి కవర్ క్రాప్గా పనికొస్తుంది, అదేవిధంగా ఇది గ్రీన్ మాన్యూర్ కింద కూడా పనికొస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పేటప్పుడు కూడా ఏమని చెప్తున్నారంటే దీని గ్రోత్ చాలా స్పీడ్గా ఉంటుంది, ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. ఈ ర్యాపిడ్ గ్రోత్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం రెగ్యులర్ క్రాప్స్లో ఏదన్నా వేసినట్టయితే ఆ క్రాప్ని ఇది తొక్కేస్తుంది ఈ గ్రోత్తో. అందుకని చెప్పేసి ఆ క్రాప్స్లో వేయకుండా వేరే క్రాప్స్లో వేయమని చెప్పడం జరిగింది. దాన్ని ఏం చేస్తున్నామంటే ఈ మధ్య మన అశోక్ కుమార్ గారు దీని గురించి ఆయన కూడా ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా వాళ్ళకి వీళ్ళకి చెప్పడం జరిగింది. అప్పటికే మన దగ్గర సీడ్ ఉంది కాబట్టి దీన్ని మనం 1 ఎకరంలో మన తీగ పందిరి మీద పెంచితే కొంచెం క్రాప్ ఎక్కువగా వస్తుంది. దాన్ని మనం రేపు 10 మంది రైతులకి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ క్రాప్ వేయటం జరిగింది. ఇది కూడా మనం మొదటి నుంచి ప్రకృతి వ్యవసాయంలోనే చేస్తూ ఉన్నాం. సీడ్ ట్రీట్మెంట్ వచ్చేసి మనం పంచగవ్యతో చేస్తున్నాం. ఇదేంటంటే రోకి దగ్గర మనకి 15 అడుగులు ఉంది. అట్లాగే ప్లాంట్కి 3 అడుగులు పెట్టున్నాం. ఒక్కో చోట ఏంటంటే 2 గింజలు పెట్టున్నాం. 1 గింజ వచ్చిద్దో రాదని చెప్పేసి. బట్ మనకి ఇక్కడ ఏంటంటే 95% జర్మినేషన్ వచ్చింది. దీన్ని నిదానంగా తీగ మీద పాకించడం జరిగింది. అంటే ఈ పంచగవ్య ఏంటంటే మనం ఒకసారి డ్రిప్లో ఇచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి స్ప్రే చేయడం జరుగుతూ ఉంది పైన. అదేవిధంగా ఆయిల్స్ కూడా బ్లెండ్ ఆఫ్ ఆయిల్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే మామూలుగా ఈ డిపెండింగ్ అపాన్ ద మాయిశ్చర్, కింద మాయిశ్చర్ని బట్టి వాటర్ ఇవ్వటం జరుగుతుంది. అంటే 10 రోజులకు కానీ 12 రోజులకు కానీ. అప్పుడు ఫస్ట్ టైము పంచగవ్య ఇచ్చున్నాం. తర్వాత మళ్ళీ 1 వారం రోజులకి స్ప్రే ఇచ్చినప్పుడేమో పంచగవ్య ఇచ్చున్నాం. మళ్ళీ వాటర్ ఇచ్చేటప్పుడు ఆయిల్స్ ఇవ్వటం జరిగింది. తర్వాత మళ్ళీ స్ప్రే చేయటం జరిగింది. అంటే ఆల్టర్నేటివ్గా ఒకసారి పంచగవ్య ఇస్తే రెండోసారి ఆయిల్స్ ఇస్తున్నాం. అట్లా మార్చి ఇస్తూ ఉన్నాం. ఇప్పటికి దగ్గర 4 నెలలు అయింది. ఇంకొక 3-4 నెలలు గట్టిగా ఫ్లవరింగ్ వచ్చేటట్టుంది. ఇంకా ఫ్లవర్ కూడా వస్తూ ఉంది. అంటే కాయ కూడా ఫామ్ అవుతూ ఉంది. ఏదైతే ముందర కాయ వచ్చిందో ఆ కాయ ఎండిపోతూ ఉంది. దీన్ని మనం రేపు రైతులకి ఎవరికన్నా కావాల్సిన వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. దీనిలో ఏంటంటే బేసిక్గా మెడిసినల్ వాల్యూస్ బాగున్నాయి. ఈ మెడిసినల్ ఏంటంటే ఇది పార్కిన్సన్ అనే డిసీజ్కి ఉపయోగపడుద్ది అని చెప్పేసి నేను కూడా చదవటం జరిగింది.
అదేవిధంగా కర్ణాటక తిప్పూరులో ఏంటంటే ఈ పందిరి మీద కాకుండా నేల మీదే పెంచుతారు. ఈ కిలో 80 రూపాయలకి కొనుక్కోరావటం జరిగింది సీడు. కాకపోతే మనం సీడ్ కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చినాం. మ్యాక్సిమం ఒక ఎకరానికి ఒక 2 కిలోల దాకా పట్టి ఉంటుంది. ఇంకా మన దగ్గర 2-3 కిలోల స్టాక్ ఉంది. ఇంకా దీని మీద మనం పెద్దగా ఖర్చు పెట్టింది కూడా ఏం లేదు. 1-2 సార్లు మధ్యలో ట్రాక్టర్ పెట్టి దున్నటం జరిగింది వీడ్ కంట్రోల్ గురించి. చీడపీడలకు వచ్చేసి మనం దీని మీదనే డిపెండ్ అయ్యి ఉన్నాం. అంటే భూమి సారం పెంచడానికేమో పంచగవ్యను మన ఆయిల్స్ ఇస్తూ ఉన్నాం. ఆ సస్యరక్షణకు కూడా మనం పంచగవ్యాన్ని స్ప్రే చేస్తూ ఉన్నాం. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. ఆ మాదిరిగా మనం ఇంతవరకు దీని మీద ఎక్కడ పురుగు అయితే ఆశించలేదు. వైల్డ్ వెరైటీ కాబట్టి ఆ సమస్య కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాం. దిగుబడి వచ్చేసి మనకి ఎకరానికి దగ్గర దగ్గర ఒక 1000 కిలోల నుంచి ఒక 1200 కిలోల దాకా వస్తుందని అనుకుంటున్నాం. మనం కొనుక్కొచ్చింది 80 రూపాయలకి అడిగి కొనుక్కొచ్చినాం. కాబట్టి సుమారుగా మనం 80 రూపాయలకి అమ్మలేకపోయినా 50 రూపాయలకి 60 రూపాయలకైనా ఒక 60,000 70,000 దాకా రావచ్చు.